వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. దోస్త్ మేరా దోస్త్ అంటూ చట్టపట్టాలేసుకుని తిరిగిన అగ్రరాజ్యం తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు మెలికలు వేయడానికి కారణమేంటో, భారత్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందని చెబుతూనే మరోవైపు కంటిలో నలుసులా మారడానికి కారణం అసలు ఏంటి? జో బైడెన్ కంటే ముందున్న జార్జ్ బుష్ హయాంలో ఒక్క భారత్తోనే కాదు, ఇంచుమించు అప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఎంతో కొంత వైరాలు ఏర్పడ్డాయనేది విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత వచ్చిన బిల్ క్లింటన్ నుంచి మొదలు పెడితే బరాక్ ఒబామా వరకు భారత్తో మైత్రి బాగానే కొనసాగింది. ఆ తర్వాత వచ్చిన ట్రంప్ వింత చేష్టలతో ప్రపంచ దేశాలతోనే ఒకంత వైరాన్ని కొనసాగించాడు. మరొక వైపు ఆ సమయంలోనైనా భారత్తో కొంతమేరకు సమన్వయం, శాంతి సామరస్యాలను కొనసాగించాలనే చెప్పాలి. తాజాగా జో బైడెన్ తర్వాత మళ్లీ రెండోసారి వచ్చిన అదే ట్రంప్ ఆలోచన సరళిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేశం పోకడకు అసలు కారణాలేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే భారత్తో ఇప్పుడు గతంలో ఉన్న మైత్రిని కొనసాగించాలనుకుంటున్నారా, లేక అదే శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత్ అమెరికా సంబంధాలు ఈనాటివి కావు. స్వాతంత్ర్యం భారత్కు వచ్చినప్పటి నుంచి విశ్లేషిస్తే అధికారికంగా అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. 1947లో యూకే నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా ఈ సంబంధాలు కొనసాగాయి. రిచర్డ్ నిక్సన్, ఇందిరా గాంధీల కాలం నాటి నుంచి భారత్ అమెరికా సంబంధాల గురించి అంతగా చెప్పుకోదగిన విధంగా కొనసాగకపోయినా ఆ తర్వాత వచ్చిన జార్జి డబ్ల్యూ బుష్, మన్మోహన్ సింగ్ల పాలన కాలంలో మాత్రం ఎంతో కొంత స్నేహపూర్వక దశనే ఏర్పాటు చేసుకున్నాయనే చెప్పాలి. కేవలం ద్వైపాక్షిక విషయాలకే పరిమితంగా ఉండే రెండు దేశాల సంబంధాలు ద్వైపాక్షిక చర్చల్లో వివిధ అంతర్జాతీయ అంశాలను చర్చించే స్థాయికి చేరుకున్నాయి. 1954లో అమెరికా సెంట్రల్ ట్రీట్ ఆర్గనైజేషన్ ఒప్పందంలో పాకిస్తాన్ మిత్రదేశంగా చేర్చుకుంది. అదిగో అప్పటి నుంచే భారత్కు పాకిస్తాన్ నుంచి ఎంతో కొంత తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తను మాత్రం తక్కువ తిన్నానా అనే చందాన అమెరికాకు సైడ్ శత్రువుగా ఉన్న రష్యాతో స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకునే విధంగా వ్యూహాలను రచించింది. దేశ పటిష్టత, భద్రత విషయంలో ఆచితూచి అడుగులు వేసిన ఇందిరాగాంధీ హయాంలోనే రష్యాతో సైనిక సంబంధాలను మెరుగుపరుచుకునే విధంగా అడుగులు వేసింది భారత్. 1948లో కాశ్మీర్ సంక్షోభాన్ని మూడవ పార్టీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోమని అమెరికా చేసిన సూచనను నెహ్రూ తిరస్కరించారు. అదిగో అప్పటి నుంచే యుఎస్ తన ఆలోచనలకు పదును పెట్టడానికి ప్రధాన కారణమంటూ ఏదీ లేదనేది చరిత్రకారుల అంచనా. పాకిస్తాన్ తో మైత్రి భారత్ కు దూరం కావడానికి ప్రధాన కారణమనేది విశ్లేషకులు అంచనా. సరే, ఇప్పుడు కథ ఇంతవరకు వచ్చిన తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఏ శిబిరంలోనూ చేరకుండా 1961లో ఐరన్ వ్యవస్థాపక సభ్యత్వాన్ని నమోదు చేసుకుంది భారత్. దాంతో అప్పట్లోనే భారత్ అమెరికాల సంబంధాలు మరింత క్షీణించాయని చెప్పాలి. 1991లో సోవియట్ యూనియన్ రద్దు అయ్యే వరకు ప్రతికూలంగానే ఉంటూ వచ్చాయి భారత్ అమెరికాలు. ఆ తర్వాతే భారత్ అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానం, శాంతి సామరస్యాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తున్న భారత్తో మైత్రికి ముందడుగు వేసింది అమెరికా. అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా పాలన కాలంలో భారతదేశ ప్రయోజనాలను, అభివృద్ధి అవసరాలు తదితర అంశాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ, దేశ భద్రత, ఆయుధాల కొనుగోలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న భారత్ అమెరికాతో స్నేహ సంబంధాలకు తెరలేపినట్లు చరిత్ర చెబుతుంది. ప్రపంచ బ్యాంక్ వాణిజ్యం, పెట్టుబడి వేదికలో ప్రాతినిధ్యం స్థాయిని పెంచడం, ఎగుమతుల నియంత్రణ విషయాల్లో భారత్ అమెరికాల మధ్య కీలకమైన మైత్రికి పునాది రాళ్లుగా మారాయి. ఈ మేరకు 2016లో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ పై రెండు దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2017లో ద్వైపాక్షిక వాణిజ్యం $126.1 బిలియన్ల చేరుకుంది. దాంతో భారతదేశాన్ని అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా ప్రకటించారు. గోలప్ వార్షిక ప్రపంచ వ్యవహారాల సర్వే ప్రకారం భారత్ ను అమెరికన్లు 6వ దేశంగా భావించారు. ఇక
తాజా పరిణామాల ప్రకారం అసలు విషయానికి వస్తే గత చరిత్రతో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్కు ఎలాంటి సంబంధం లేదనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒబామా తర్వాత అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఏదో విషయంలో అంతర్జాతీయంగా చర్చనాంశమయ్యారు. ఓవైపు భారత్తో మైత్రిని కొనసాగిస్తూనే మరోవైపు భారత్పై ఏదో రకంగా ఆంక్షలు, డిమాండ్లు అమలు చేసినట్లు తెలుస్తోంది. అంశాలు ఏవైనా కానీ ఇప్పుడు కూడా అధికారంలోకి రావడానికి కారణం విదేశీయులపై ఆంక్షలు విధించిన తమ దేశ సంపదను తాము మాత్రమే అనుభవించాలనే అంశాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకున్నారనడంలో సందేహం లేదు. దాంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ వాటి అమలు తీరులో ఎంతో కొంత వెనకబడినట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జో బైడెన్ అధికారాన్ని చేపట్టిన అనంతరం ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక ఉపసంహరణ, తాలిబాన్ల చేతిలోకి వెళ్లిన ఆఫ్ఘనీయుల మహిళల స్వాతంత్ర్యం తదితర అంశాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో రెండోసారి పోటీ చేయకపోయినా జో బైడెన్ పై తీవ్ర విమర్శలు, ఆగ్రహాలు, అసహనాలు, అసంతృప్తి తదితర అంశాలన్నీ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అమెరికన్లకే అవకాశాలన్నీ అనే ఒక్క స్లోగన్తోనే మళ్లీ అధికారాన్ని చేపట్టారు అనడంలో సందేహం లేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ముఖ్యంగా భారత్ యువత ఆయనపై పెంచుకున్న ఆశలు నిట్ట నిలువునా ఆవిరైపోయాయి. ట్రంప్ పాలనలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఐటీ రంగ సంస్థల సంఘం నాస్కామ్ ముందుగానే ప్రకటించింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఐటీ పరిశ్రమల పాత్ర కీలకమని పేర్కొంది. కానీ జరిగింది ఏంటంటే $254 బిలియన్ భారతీయ టెక్నాలజీ ఇండస్ట్రీకి అమెరికానే అతిపెద్ద మార్కెట్ గా ఉంది. అమెరికా జీడీపీకి భారత ఐటీ కంపెనీల ద్వారా $80 బిలియన్ ఆదాయం సమకూరనున్నట్లు అంచనాలు వేసింది. కానీ జరిగిందేంటి? భారత్ అనుకున్నది ఒకటైతే ప్రస్తుతం జరుగుతున్నది మరొకటి. విదేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడే తిష్ట వేసిన వాళ్లను ఖాళీ చేయించాలంటూ ట్రంప్ జారీ ఆదేశాలు ముఖ్యంగా భారత్ కు ఊపిరాడకుండా చేసిందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు భారత్ నుంచి అక్రమంగా వెళ్లిన వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియలో భాగంగా తీసుకున్న చర్యలు మాత్రం భారతీయులకు జీర్ణం కావడం లేదనేది వాస్తవం. దాంతో ప్రధాని మోడీ కూడా ఆయన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇక ట్రంప్ తో సయోధ్యను కొనసాగించే విధానంలో తేడాలు కొట్టొచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఇక తమ అవసరాల కోసం కావాల్సిన ఆయుధాలు, టెక్నాలజీ రష్యా నుంచే కొనుగోలు చేస్తామంటూ ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించడంతో అమెరికా, భారత్ల మధ్య అభిప్రాయ భేదాలకు ట్రంపే ఆజ్యం పోసినట్లయింది. ఇక ప్రస్తుతం తాజా పరిణామాల ప్రకారం భారత్ కు తమ సాయం అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు భారత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 182 కోట్ల నిధుల విడుదలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన $21 మిలియన్ నిధులను రద్దు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోస్ ప్రకటించింది. అమెరికా ప్రజల పన్నుల ద్వారా వస్తున్న సొమ్మును ఇలాంటి వాటికి ఖర్చు చేయడం తగదని, కాబట్టి ఇకపై ఇలాంటి వాటన్నింటిని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని, పన్నులు కూడా భారీగానే వసూలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో భారత్ కు ఆర్థికంగా ఎలాంటి సాయం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు కలిగిన దేశంగా భారత్ను అభివర్ణించడంపై ఇప్పుడు జాతీయంగా, రాజకీయంగా నేతల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజా పరిణామాలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు, విమర్శలు, ప్రచండ యుద్ధాలకు తెరలేపింది. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికాల కూల్ వార్ కూల్గానే పరిష్కారం అవ్వాలని, అందుకు తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో భారత్ లాంటి పొరుగు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని గ్రహిస్తే ట్రంప్ అనడం కంటే ట్రంప్ గ్రేట్ అనిపించుకుంటారేమో వేచి చూద్దాం.